జాజి మల్లిని జతగాడు కోటి సూర్యులకు సరివాడు నీతో 7 అడుగులు వేస్తాడు. అదంతా చేయించింది ఎవరో తెలుసా? వరూదిని. ఏంటిది ఇంత ఇండెసెంట్ గా బిహేవ్ చేస్తున్నావ్? మర్యాదగా ఫోన్ ఇలా ఇవ్వు. కుర్రాడు కుల్ఫీ ఐస్ క్రీమ్ లా నిగనిగలాడుతున్నాడు. మనవాడు ఊనాలే గాని తాలి చేతిలో పట్టుకుని క్యూ కట్టేరు. ఏమైంది? ఈ మధ్య చిన్న కూతుళ్ళిద్దరికి నోరు బాగా పెరిగిపోయింది. నిధి చేసిన తప్పు తెలుసుకుని మన్నించమని అడగడానికి వస్తే రాక్షసుల మీద పడి బయట గెంటేసినారు. తప్పు తెలుసుకుని వచ్చిన మనిషిని ఇట్ట చెయ్యొచ్చా? అప్పటికి నేను చెప్తూనే ఉండా తగ్గండి అని. దాన్ని గుమ్మం దగ్గర నిలబెట్టి నిష్ఠూరంగా మాట్లాడి పంపించేసినారు. పాపం అది ఏడుస్తూ వెళ్ళిపోయినది. కావ్య, చిన్నమ్మి ఇటు రండి. ఇటు రండి అమ్మి, ఇట్ట కూర్చోండి. మీకు నిధి మీద కోపం ఉండటం న్యాయమే, కాదంటం లేదు. కానీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ మాట కూడా వినాలా? మీ అమ్మ చెప్తా ఉన్నా కూడా నిధినేదో అన్నారట, తప్పు కదా? ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. మీరు ఆడపిల్లలు, పెద్దవాళ్ల ముందు ఇక్కడ ఎలా మాట్లాడతారో అదే అలవాటు బయట కూడా అవుతుంది. ఎవరన్నా వింటే అనవసరంగా మాట పడతారు. ఎప్పుడు అలా మాట్లాడకండి. అయినా గోదారి, నిధి ఇప్పటికి ఎన్నిసార్లు ఇలా తప్పు చేసి క్షమించమని అడగలేదు? అది ఏమన్నా మారిందా? అది మారే పిల్ల కాదు. ఎందుకైనా మంచిది దాన్ని కొంచెం దూరంగా పెట్టు. అట్ట ఏమీ లేదయ్యా. పిల్లకే లేదు, తొందరపడి ఏదేదో చేస్తూ ఉంటారు. ఎల్లకాలం అట్నే ఉంటారా? మారతారులే. ఆ పిల్ల మారుతుందో లేదో తెలియదు గాని నువ్వు మాత్రం మారవే. పడితే గాని తెలియదులే. ఏందే ఫోన్ మోగుతుంటే తీయవు? ఎవరు? నందు. అమ్మి కోసం చేసుంటాడులే. తీయి. అక్క. గోదారి, వేణీళ్ళు తొరుపు, స్నానం చేసి వస్తాను. అట్నే. చెప్పండి. ఏం చేస్తున్నావు పెద్దమ్మి? సంతకాలు పెట్టాల్సిన ఫైల్స్ కొన్ని ఉంటే చూస్తున్నాను. ఫైల్స్ చూస్తున్నావా? లేకపోతే ఏంటి, ఇంట్లో పని పాట లేకుండా ఖాళీగా కూర్చొనున్నాను. తమరేమో పొద్దున ఆఫీస్కి వెళ్ళి రాత్రికి తిరిగి వస్తారు. మేమేదో కిచెన్లో కుస్తీ పడి ఓ అరగంట అంట్లు తోముకొని ఓ 4 నిమిషాలు నడుం వాల్చి ఆ తర్వాత ఏం చేయాలో తోచక అమ్మో అని కూర్చొనుంటాం. అయ్యో అయ్యో, ఏంటిది ఇలా దాడి చేస్తున్నావు? తాడే ఉంది బాబు. ఏదో మా కష్టాలు చెప్పుకోవాలి కాబట్టి చెప్పుకుంటున్నాం. అసలు ఆఫీస్కి వెళ్ళి ఫోన్ అయినా చేస్తున్నావా? ఏయ్, ఏంటి నన్ను బ్లేమ్ చేస్తున్నావా? నేను జాబ్లో జాయిన్ అయిన రోజు ఏమన్నావు? ఆఫీస్లో బుద్ధిగా పనిచేసుకోవాలి, అస్తమాను ఫోన్ చేస్తూ ఉండకూడదని చెప్పావా లేదా? అంటే చెప్తాం, వద్దంటే ఫోన్ చేయడం మానేస్తారా? నువ్వేంటే బాబు సడన్గా ఇలా రివర్స్ అయిపోయావు? అంతేలేండి, ఏమైనా మాట్లాడితే ఇలానే ఉంటుంది. ఎందుకులేండి అనవసరమైన మాటలు. బాయ్. హే, ఫోన్ పెట్టకు. ఎందుకులే అనవసరంగా, మేము రివర్స్లో మాట్లాడతాం. సారీ సారీ, నాదే తప్పు. లేదులే, నాదే తప్పు. లేదు పెద్దమ్మి, అసలు నీ తప్పే కాదు, నాదే తప్పు. సిగ్గులేదు ఇలా సరెండర్ అయిపోవడానికి? నేను గొడవకు దిగుతుంటే గొడవ పెట్టుకోవా? చచ్చినా పెట్టుకోను, ఇప్పుడు వరకు అయిన గొడవ చాలు. అబ్బా, ఇలా నవ్వుతూ ఉండవే బాబు. నువ్వు సీరియస్గా మాట్లాడుతుంటే నాకు టెన్షన్ వస్తుంది. అసలు నేను ఎందుకు ఫోన్ చేశాను అడగవే. ఎందుకు చేస్తావు? ఊరికే కబర్లు చెప్పుకోవడానికి. అబ్బా కాదు, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి. ఇవాళ అమ్మ పంతులు గారిని పిలిపించింది.
ఎంగేజ్మెంట్కి మంచి ముహూర్త సమయాలు కనుక్కోమని చెప్పింది. ఇదే నీతో ఒకసారి చెప్దామని ఫోన్ చేశాను. అలాగా? ఆ, ఏ డేట్లు? సరే, అమ్మ వాళ్ళతో చెప్తాను. బాయ్. అమ్మా, ఏందమ్మీ? అమ్మా, ఇవాళ పంతులు గారిని పిలిపించి నిశ్చితార్థానికి మంచి ముహూర్తాలు ఏమున్నాయో చూసారట. అట్నా? చాలా సంతోషమే. నేనే అనుకుంటా ఉండాను నిశ్చితార్థం గురించి మనమే ఒక మాట కదుపుదామా అని. ఇంతలోనే కబురు వచ్చేసినది. ఏమయ్యో, విన్నావా? విన్నాను. ఇంతకీ ఎప్పుడు పెట్టుకుందాం అనుకున్నారు? ఫిబ్రవరి 14, ఫిబ్రవరి 19, మార్చి 22. ఈ 3 ముహూర్తాలు దాటితే మళ్ళీ 7-8 నెలల వరకు మంచి ముహూర్తాలు లేవట. అయితే మొదటి ముహూర్తమే ఖాయం చేసుకుందాం. అదేంటే మొదటి ముహూర్తం అంటే అటే వారం రోజులు కూడా టైం లేదు. ఈ లోపు డబ్బులవి ఎట్టా సర్దుబాటు అవుతాయి? లేదులే నాన్న, ఆయన కూడా మొదటి ముహూర్తానికి కుదరదు. ఆ 2 ముహూర్తాలలో ఏదనేది వాళ్ళే చెప్తారట. ఆ విషయమే మీతో చెప్పమన్నారు. రెండో ముహూర్తానికి ఇంకా 12 రోజులుంది. ఆ తర్వాత ముహూర్తానికి 1 నెల రోజులుంది. చూద్దాం. రెండో ముహూర్తం అంటే కూడా ఎట్టగొట్ట డబ్బులు ఏర్పాటు చేసేస్తాను. అంటే మా అక్కకి నందుకి పెళ్లి జరగకుండా ఆపడం కోసం పార్దు వాళ్ళమ్మ ఇలా మెలికి పెట్టిందన్నమాట. ఈ 40 రోజుల్లో పార్దు మనసు మార్చి పెళ్లికి ఒప్పించడం ఎలా? ఏంట్రా నువ్వు ఒక్కడివే వచ్చావు? పార్దు ఏడి? వస్తున్నాడులే గాని ముందు నీకు విషయం చెప్దామని వచ్చా. ఏంటి? పార్దు ఇక్కడికి రాగానే సమయం చూసుకుని మెల్లగా నేను వాడి పెళ్లి గురించి కదుపుతా. నువ్వు నాకు సపోర్ట్ చేయాలి. వాడు మీ అమ్మ మాట విని పెళ్లి చేసుకునేవాడే అయితే డైరెక్ట్ గా వాడిని ఎలాగోలా ఒప్పించి పెళ్లి చేసేది కదరా. ఒకళ్ళు చెప్తే పెళ్లికి ఒప్పుకోడు కనుకే నేను మీ అందరి సపోర్ట్ అడుగుతున్నా. కనీసం మాట సాయమైనా చేయండి. నందు, మాక్సిమం నీకు ఎంత సపోర్ట్ చేయగలవో అంతా చేస్తాం. కానీ నువ్వాణ్ణి వదలకుండా ఎలాగైనా సరే పెళ్లికి ఒప్పించి తీరాలి. ఏంటి పార్థుగాడు పెళ్లి గురించా డిస్కషన్? రానివ్వండి, నేను కూడా అడిగేస్తాను వాణ్ణి. ఏంటి అంత గ్రూప్ డిస్కషనా? తమరి గురించేనాయన, రండి కూర్చోండి. ఏంటి నా గురించి? ఏం లేదురా, నువ్వు అన్నింట్లో పంక్చువల్గా ఉంటావు కదా, దాని గురించే. దీని గురించి గొప్పగా చెప్పుకోవడానికి ఏముంది? ఎవరైనా సరే వాళ్ళ పనులు టైంకి చేయాలి. నేనది కరెక్ట్గా చేస్తున్నాను. ఒక్క విషయంలో తప్ప. దేంట్లో? పెళ్లి విషయంలో. నీకు పెళ్లిడు దాటిపోతున్నా నువ్వు మాత్రం. మావయ్య, ఎందుకురా వాడి మీద అరుస్తున్నావు? వాడు మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది. నాకు నచ్చింది ఎవరు మాట్లాడినా తప్పే. అసలు నీకు పెళ్ళెందుకు నచ్చడం లేదురా? పెళ్ళే కాదు, నాకు అమ్మాయిలే నచ్చరు. ఆ విషయం మీ అందరికీ బాగా తెలుసు. అదే ఎందుకని చెప్పు. నాన్న ప్లీజ్. పార్థు, నీకు పెళ్లి చేయకుండా వీడికి పెళ్లి చేస్తే ఊళ్ళో వాళ్ళందరూ మమ్మల్ని తలా ఓ మాట అనరు? వాళ్ళెవరు అడగటానికి? వాళ్ళెవరైనా మాట్లాడితే నేను సమాధానం చెప్తాను. చూడండి, మీరు నా పెళ్లి గురించి ప్రస్తావించడం ఇదే ఆఖరిసారి కావాలి. మళ్ళీ మరొకసారి ఈ టాపిక్ వస్తే ఏంటమ్మా వీడు? వాడు చిన్నప్పటి నుంచి అర్థం కాలేదు. వాణ్ణి ఊటీ కాన్వెంట్లో ఉంచి చదివించాను, గొప్పగా ఎదుగుతాడని, లోకాన్ని బాగా అర్థం చేసుకుంటాడని. కాని వాడే నాకు అర్థం కాకుండా పోయాడు. వాణ్ణి పెళ్లికి ఒప్పించటం నీ బాధ్యత. వాడు పెళ్లి చేసుకుంటానని నాతో చెప్తేనే నీకు పెళ్లి. ఎక్స్క్యూజ్ మీ సార్. రండి సార్. టైం అయితే ఏందో చూసారా? 11 o'clock సార్. గంట లేటు.
నీకోసం ఇక్కడ కాచు కూర్చోవాలా? సారీ సార్. సర్లే, చెప్పేది రాసుకో. సారీ సార్. క్షమించేశానులే, చెప్పేది రాసుకో. ఇప్పటికే లేట్ అయిపోయింది. రెండోసారి సారీ చెప్పింది లేటుగా వచ్చినందుకు కాదు సార్, మీరు చెప్పింది రాయలేకపోతున్నందుకు. రాయలేకపోవటం ఏంటయ్యా? ఏంటయ్యా అది? త్రిశూలానికి నిమ్మకాయలు గుచ్చినట్టు 5,000కి నిమ్మకాయలు గుచ్చు. ఏంటయ్యా అది? త్రిశూలానికి నిమ్మకాయలు గుచ్చినట్టు 5,000కి నిమ్మకాయలు గుచ్చుకున్నావు. గోరు చుట్టు సార్. గోరు చుట్టూ అంటే 1,000కి వస్తుంది, 5,000కేంటయ్యా? మీరు అట్ట అడిగితే ఏం చెప్పను సార్, బ్యాడ్ టైం. ఏంటి, నా గురించి మీ బాస్ దగ్గర ఫిట్టింగ్ పెడదాం అనుకుంటున్నావా? అవును, మీరంతా అప్పుడు నన్ను ఎంత ఏడిపించారు. పగ సాధించొద్దు. పగ నీలాంటి కమెడియన్ సాధించకూడదు. అమ్మాయిని ముద్దు పెట్టుకుంటున్న ఫోటో ఇంకా నా సెల్ ఫోన్ లోనే ఉంది తెలుసా? ఆ విషయం నేను బాస్కు చెప్పేశానుగా, నన్నేమి అనడుగా. నేను మీ ఆవిడికి ఫోటో చూపిస్తానుగా. అమ్మో, ఆ రూట్లో వచ్చారా? మీకు దండం పెడతానండి, ఆ పని మాత్రం చేయకండి, నన్ను చంపేస్తుంది. అయితే నేను చెప్పినట్టు వింటావా? వెనక చస్తానా? వెనకపోతే చస్తాను. పనే కొట్టడానికి వేషాలు వేస్తున్నావా? నేనెక్కడికి వెళ్తాను సార్, మీ ఎదురుగానే నిలబడి ఉంటాను. కానీ గోరు చుట్టూ మానేంత వరకు రైట్ హ్యాండ్తో రాయలేను సార్. అప్పటి వరకు లెఫ్ట్ హ్యాండ్తో ప్రాక్టీస్ చేస్తాను. ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయ్యా కొత్త కొత్త వ్యాధులు? కార్తీక్, ఒక నిమిషం నా క్యాబిన్కి రావా? ఏంటి పార్దు? ఇదిగో, శరత్కి ఒకేసారి 5,000కి గోరు చుట్టూ వచ్చింది. అయ్యో పాపం. నాకు అర్జెంటుగా ఒక సెక్రటరీ కావాలి. ఇదిగో వెంటనే పంపిస్తాను. గుడ్ మార్నింగ్ సార్. ఎవరు నువ్వు? అదేంటి సార్, నేను మన కంపెనీలో పనిచేస్తున్నా. నేను మీకు తెలీదా? రోజు మీకు ఎదురుపడుతూనే ఉంటాయి కదా సార్. కార్తిక్ సార్ దగ్గర పిఏగా చేస్తున్నాను సార్. చెప్పండి సార్. ఏం చెప్పను? దూరం జరుగు. నిన్ను ఎవరు రమ్మన్నారు? మిమ్మల్ని ఫాలో అవ్వమని కార్తిక్ సార్ పంపారు సార్. చెప్పండి సార్, ఫాలో అయిపోతాను. హలో కార్తీక్, ఒకసారి నా క్యాబిన్కి రా. వస్తున్నా. హే, దూరం జరుగు. మళ్ళీ ఏమైంది పార్దు? సెక్రటరీని పంపమంటే హెడేక్ని పంపావేంటి? చిచి, తను గుడ్ వర్కర్. నాకు ఈ చుడిదారులు చీరలు అంటే చిరాకు. అర్థమైంది, నువ్వు వెళ్ళమ్మా. ఇదిగో ఒక్క నిమిషం. ఇదేంటి కార్తీక్, మళ్ళీ ఇంకో హెడేక్ తీసుకొచ్చావు? నువ్వే కదా చీరలు చూడిదారులు చిరాకన్నావు, అందుకే జీన్స్ లో తీసుకొచ్చాను. కార్తీక్, ఏమైంది నీకు? ఏం చేయను పార్దు, షార్ట్ టైం చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఇవాళ ఒక రోజుకి అడ్జస్ట్ అవ్వండి, రేపు వేరే వాళ్ళని అపాయింట్ చేస్తాను. ఈ అమ్మాయికి తెలుగు ఇంగ్లీషే కాకుండా ఇంకా చాలా భాషలు వచ్చు. అబ్బో, అంతుందా? आओ तुझो मो करता. ఏంటి? आओ तुझो मो करता. ఇదేం లాంగ్వేజ్ అయ్యా? ఏం మాట్లాడుతుంది? ఆవుతూజే మోకర్త అంటే ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలుసు, ఈ మహానుభావుడికే తెలియలేదు. కొంకణ్లో ఐ లవ్ యూ అంటుంది. సార్, అది ఆవంటే అయ్యా, తుజే అంటే తమర్ని, మోకర్త అంటే మొక్కుతున్నాను. అయ్యా తమరికి నమస్కారం అంటోంది కొంకణ్లో. మీరు అదే మాట చెప్పేసేయండి. కొంకణి వాళ్ళకి ప్రతి నమస్కారం చెప్పకపోతే ఏడుస్తారు. ఇక ఆ ఏడు పాపటం ఎవరి తరమూ కాదు. త్వరగా చెప్పేసేయండి సార్. ఆవు తుజే మోకర్త. थैंक यू उड़गा. ఈ హుడుగా ఏంటయ్యా? నాకంత పరిజ్ఞానం లేదు గాని మెల్లమెల్లగా మీకే అర్థం అవుతుంది. ఏంటయ్యా నాకు ఈ తంట? गोवा पुवा. గోవా పువ్వానా? గోవాకెళ్దాం రమ్మంటుంది. ఏంటి? అబే, అది గోవా అంటే వెళ్ళనా, పువ్వా అంటే ఉండనా అంటోంది. ఓ, గోవా గోవా గో. पुवा నో 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 నో, గోవా గోవా. वरु पुवा. వరి పువ్వా అంటే వరుదిని పంపిందా నిన్ను? వరు పువ్వా అంటే రా వెళ్దామని. ఈయన సిమ్ కార్డ్కి దాని సిగ్నల్స్ అందట్లేదు, ఏం చేద్దాం? पुवा. గెట్ లాస్ట్ గోవా.
ఏంటి? పార్థు పెళ్ళి నా చావుకొచ్చింది. అబ్బా అలా అనకు, నువ్వు అనుకుంటే సాధించేస్తావు. ఏంటి సాధించేది? ఇందాక చూసావుగా, అమ్మాయి కంటి కనబడితే చాలు నొప్పి మీద పడ్డ ఉప్పులాగా చిట్టుపట్లాడిపోతాడు. అసలు మీ అన్నయ్యని కన్నారా? రోబోటిక్ లో ఆర్డర్ ఇచ్చి తయారు చేశారా? అసలు ఏ ఫీలింగ్స్ ఉండవేంటి? వాడలా తయారవడానికి మా అమ్మా నాన్న కూడా ఒక కారణమే. వాళ్ళేం చేశారు? పెరిగి పెద్దవాడై దేశాన్ని ఉద్ధరించాలని వాడిని ఇంట్లో ఉంచకుండా ఊటీ కాన్వెంట్లో చదవరా అని వాడిని హాస్టల్లో పడేశారు. వాడి దృష్టి అంతా చదువు మీద పడి మనుషుల్ని పట్టించుకోవడం మానేశాడు. హాలిడేస్కి ఇంటికి వచ్చినా ఎప్పుడూ మూడీగానే ఉండేవాడు. తినడం, వాడి గదిలోకి వెళ్ళిపోవడం. చదవాలనిపిస్తే చదువుతాడు, ఆడుకోవాలనిపిస్తే ఒంటరిగానే ఆడుకుంటాడు. ఇంటికి హాస్టల్కి పెద్ద తేడా అనిపించేది కదా వాడికి. మా ఇంటికి నా ఫ్రెండ్స్ వచ్చినా హాయ్ చెప్పి ఊరుకునేవాడే తప్ప పెద్దగా మాట్లాడేవాడేం కాదు. నాకు తెలిసాక వాడు కాస్త ఎక్కువగా మాట్లాడిందంటే నాతోనే. కానీ వాడికి మా అమ్మ అంటే చాలా ఇష్టం. ఆమె ఏం చెప్పినా వింటాడు. అప్పుడు మీ అమ్మగారితోనే చెప్పి అతన్ని పెళ్లి కొప్పించచ్చుగా. పెళ్లి విషయంలో మాత్రం వాడు మోనార్క్, ఎవరి మాట వినడం లేదు. అమ్మ మాట తమ్ముని మాట వినని వాణ్ణి నేను మాత్రం పెళ్లికి ఎలా ఒప్పించగలను? దట్టు నేనంటే అతనికి శత్రువనే ఫీలింగ్ కూడా ఉంది. పెళ్లికి ఒప్పించడం అంటే మాట్లాడి ఒప్పించడం కాదు, పెళ్లి చేసుకోవడానికి సిట్యువేషన్ క్రియేట్ చేయమంటున్నా. మీ అన్నయ్యని పెళ్లి కొప్పించడం నా వల్ల కాదు. అలా అనకు ప్లీజ్. వాడిని పెళ్లి కొప్పించకపోతే నాకు మీనాక్షికి పెళ్లి జరగదు. నాకు మాత్రమే ఎందుకిలా? ఎలా? సాధారణంగా ఇంటికి పెద్ద కొడుకు పెద్ద కూతురుగాను పుడితే బాధ్యతలన్నీ వాళ్ళ నెత్తిన పడతాయి. కానీ నాకు మాత్రం రివర్స్. దేవుడికి తెలుసు ఎవరి కెపాసిటీ ఏంటో అని, దాన్ని బట్టి బాధ్యతలు అప్పచెప్తూ ఉంటాడు. ఏం చెప్పావు నందు? నీదేం పోయింది? మాటలు చెప్తావు, చేతలు నావి కదా. నేను చావాలి. మరి అర్థమైంది కదా, ఇంకెందుకు నాతో అనవసరంగా టైం వేస్ట్ చేస్తావు? టక్మని ఒక ఐడియా ఇవ్వు. టెన్షన్తో రాత్రులు నిద్ర కూడా పట్టట్లేదు. నువ్వు ప్రశాంతంగా నిద్రపోనాయినా, ఇక ఆ బాధలు నావి కదా. సర్లే, ముందు ఐడియా చెప్పు. ఆల్రెడీ ఒక ఐడియా అనుకున్నాను, అదే బెటర్ అనుకుంటా. అదే ట్రై చేద్దాం. ఏంటి ఐడియా? పార్దుకి డైరెక్ట్ అటాక్ వర్కౌట్ అవ్వదు, అందుకని సైకాలజికల్ ట్రీట్మెంట్ ఇద్దాం అనుకుంటున్నాను. అంటే కొన్నాళ్ళు మీ అన్నయ్యని లవ్ మూడ్ లోకి దించాలి. హే కంగ్రాట్స్, పార్థుని లవ్ చేస్తున్నావు నువ్వు? చిచి, మనిషి అనే వాళ్ళు ఎవరైనా మీ అన్నయ్య లవ్ చేస్తారా? అదేంటి వరకు అంత మాట అనేసావు? నువ్వు ఫీల్ అయినా పర్వాలేదు, నా ఫీలింగ్ మాత్రం అదే. మీ అన్నయ్యని బాయ్ ఫ్రెండ్ గా కాదు కదా, కనీసం ఫ్రెండ్ గా కూడా యాక్సెప్ట్ చేయను. ప్రేమకైనా ఫ్రెండ్షిప్ కైనా ఈగోస్ ఉండకూడదు, కానీ మీ అన్నయ్యకి అది కావలసినంత ఉంది. ఇప్పటికీ నీ ఐడియా ఏంటో మాత్రం చెప్పలేదు. అక్కడికి వస్తున్నాను. నేను అన్నోన్ నంబర్ నుంచి పార్దుకి మెసేజెస్ పంపుతాను, కానీ మాట్లాడను. కోపంతో అయినా నేనెవరు అన్న విషయం కనిపెట్టడానికి అతను శతవిధాలా ప్రయత్నిస్తాడు. నేనతనికి దొరికినట్టే దొరికి ఎస్కేప్ అవుతూ ఉంటా. చివరికి ఏమవుతుందంటే అతను నా గురించి తప్ప మరో సంగతి ఆలోచించలేని పరిస్థితికి తీసుకొస్తాను. ఒక దశలో అతనికి ఆ మెసేజెస్ చేస్తున్న అమ్మాయి ఎవరో తెలియకపోయినా అతనికి తెలియకుండానే నేనంటే ఇష్టం పెరిగేలా చేస్తా. చివరికి వాడు పెళ్లి కొప్పుకునే సమయానికైనా మొబైల్లో వాడితో చాట్ చేసిన అమ్మాయి ఎవరనేది వాడికి తెలియాలి కదా, అప్పుడే కదా పెళ్ళవుతుంది. దానికి ఓ ప్లాన్ ఉంది, అదేంటనేది ఇప్పుడు చెప్పను. ముందు పార్దు రాతి గుండెని కరిగించాలి. అది జరగడానికి ఏం చేయాలో అని ఆలోచిద్దాం. ఎట్టి పరిస్థితుల్లోనూ మన ప్లాన్ పార్దుకు తెలియకుండా జాగ్రత్త పడాలి. అవసరమైనప్పుడు నువ్వు కూడా హెల్ప్ చేయాలి. నేను హెల్ప్ చేస్తాను ఓకే, కానీ ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? శుభం పలకరా పెళ్లి కొడక. ఓకే శుభం. ఇక పార్దు శుభలేఖ సారీ ప్రేమలేఖ రెడీ. నా బ్యాడ్ టైం చూడు, శత్రువుకి లవ్ మెసేజెస్ పంపాల్సిన పరిస్థితి వచ్చేసింది. శుభం. నిధి ఏది?